హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను. ఈ పద్ధతిలో చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనం 1/2 కిలో మటన్ తీసుకున్నాము. సో 1/2 కిలో మటన్కి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పడుతుందండి. ఇందులో మనం ఒక చెక్క, 2 లవంగాలు, 3 మిరియాలు, ఒక ఇలాచి, అలాగే చిన్న స్టార్ ఫ్లవర్ అండి, అంతే సరిపోతుంది మసాలాకి. ఎందుకంటే మళ్ళీ సపరేట్గా మనం మసాలా ఇందులో వేస్తాం కాబట్టి ఇవి సరిపోతాయండి మసాలా ఫ్లేవర్స్కి. అలాగే మనం ముందుగానే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి. మీకు 1 by 1 చెప్తానండి వేసేటప్పుడు. ముందుగా ఉల్లిగడ్డల్లో పేస్ట్ చేసుకుని వేసుకుంటున్నాము. మనకి 1/2 కిలోకి 3 మీడియం సైజ్ అండి సరిపోతున్నాయి అన్నమాట. 3 మీడియం సైజు ఉల్లిగడ్డలు వేసుకోండి. దీన్ని ఫ్రై చేసుకుందాము. మీకు 1 లేదా 2 నిమిషాల్లో మీకు ఉల్లిగడ్డ మొత్తం ఫ్రై అయిపోతుంది, ఎందుకంటే మనం పేస్ట్ చేసి వేసాం కాబట్టి. అట్లాగే ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం అనమాట. ఇది మనకి ఫ్లేవర్కి మీకు అందరికీ తెలిసిందే. కొంచెం కరివేపాకు మనం దీంట్లో వేసుకుందాం. అట్లాగే పచ్చిమిర్చీలు 3 కట్ చేసుకున్నామండి చీలికలుగా. 3 పచ్చిమిర్చి వేసామండి మన 1/2 కేజీ మటన్లో. ఓకేనా, మర్చిపోకండి. అలాగే మటన్ అనేది బాగా పింక్ కలర్లో ఉండాలండి. చూసుకోండి, మీరు ఎక్కడ తీసుకుని కానీ పింక్ అండ్ రెడ్డిష్గా బాగా ఉంటేనే మీకు ఆ మటన్ చాలా ఫ్రెష్ది అన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మర్చిపోకండి. ఇట్లా ఇదిగోండి, మనకి ఈ 2 మినిట్స్లో బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ అనేది మాకు ఒక స్పూన్ పడింది. సో ఎవరిష్టం వాళ్ళది, మీకు ఉప్పు సరిపోయేటట్టు వేసుకోండి. అట్లాగే పసుపు ఒక 1/2 స్పూన్ అండి, 1/2 స్పూన్ సరిపోతుంది. సో ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇది బాగా ఫ్రై అయింది, చూసారు కదా. ఇప్పుడు మనం మటన్ వేసుకుందామండి. మటన్ మాత్రం చాలా పింక్ కలర్లో ఉండాలండి, అంటే ఫ్రెష్గా ఉన్నట్టు చాలా బాగా ఉడుకుతుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. సో మటన్ వేసేసుకుందాము. మటన్ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం అన్నమాట. బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి వదిలేద్దామండి. 10 నిమిషాలు మూత పెట్టేస్తే బాగా ఉడుకుతుంది. ఒక 10 నిమిషాలు మూత పెట్టేద్దాము. ఇప్పుడు చూద్దాం ఎట్లా ఉందో. చూడండి, 10 మినిట్స్ పెట్టామన్నమాట. మీకు చూడండి అక్కడ ఆయిల్ కూడా బాగా కనిపిస్తుంది, అంటే మీకు ముక్క బాగా ఉడుకుతుంది అన్నట్టు అనమాట. ఎప్పుడైతే ఆయిల్ తేలుతుందో అప్పుడు బాగా ముక్కలు మాత్రం బాగా ఉడుకుతున్నట్టు లెక్క, గుర్తుపెట్టుకోండి. ఇలా ఫ్రై అయితేనే టేస్ట్ వస్తుందండి, ఏ నాన్ వెజ్ అయినా కానీ, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇందులో అల్లం వేసుకుందాము. అల్లము ఒక 2 స్పూన్లు వేసుకుంటామండి. 2 స్పూన్లు అంటే 2 టీ స్పూన్లు అన్నట్టు. సో ఇదేంటంటే ఇప్పుడు ఎందుకు వేస్తున్నారంటే ముందే వేసిస్తే మొత్తం మాడిపోద్దండి, బాగోద్ది, టేస్ట్ పోద్ది, ఆ ఫ్లేవర్ కూడా రాదు. అందుకని ఇప్పుడు వేస్తున్నాము, గుర్తుపెట్టుకోండి. కుక్కర్లోనే చేస్తున్నాం కానీ విజిల్ ఇంక వేయలేదండి. బాగా మగ్గిన తర్వాతే ఒక 2-3 విజిల్ వేస్తే సరిపోతుంది అనమాట. చూడండి మీకు ఎంత నీట్గా కనిపిస్తుందో, చాలా నోరు గురించి గుమగుమలు అన్నట్టు. అంటే ఇదిగోండి ఒక 3 విజిల్ వేసామండి, జస్ట్ ఫుల్ ఫ్లేమ్లో. జస్ట్ 3 మినిట్స్లోనే 3 విజిల్స్ వచ్చాయి, 3-4 మినిట్స్లో. చూడండి బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులో కారం మేము 2 స్పూన్లు వేసుకుంటున్నాము. ఇది 1/2 కిలో చికెన్ మటన్ కదా, సో ఎవరికి ఇష్టం వాళ్ళది. మీరు 3 కూడా వేసుకోవచ్చు, మీ రుచికి తగ్గట్టు అట్లా అన్నమాట. మేము ఓన్లీ 2 స్పూన్స్ మాత్రమే వేస్తున్నాము. అట్లాగే ఇందులో ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేస్తున్నామండి. ఎందుకంటే జీలకర్ర పొడి వేయడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం ఉండదు. సో అందువల్ల జీలకర్ర పొడి కూడా ఒక 1/2 స్పూన్ వేసామన్నమాట. వేసుకొని బాగా కలుపుకుంటున్నాము. గుర్తుపెట్టుకోండి, మనం కుక్కర్లో సాల్ట్, పసుపు, కారం వేసినాక మటన్లో ఓన్లీ 3-4 మినిట్స్ మాత్రమే ఉడికించాం కుక్కర్లో విజిల్స్ వేసి. అంటే 3 విజిల్స్ వచ్చాయి అంతే, 3 మినిట్స్లో మాత్రమే. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందామండి. ధనియాల పొడి మీకు తెలుసు కదా, ధనియాల పొడి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అట్లాగే ముందుగానే మేము 2 టమాటాలు అనమాట, 2 మీడియం సైజ్ టమాటాలని మిక్సీ చేసుకుని పెట్టుకున్నామండి. ఇప్పుడు అది దీంట్లో వేస్తున్నాము. ఎందుకంటే టమాటో వేయడం వల్ల మీకు చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ గ్రేవీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇవన్నీ ఇంకొక 3 మినిట్స్ మూత పెట్టాము. సో అయిపోయింది, చూడండి బాగా మగ్గిపోయింది టమాటో గ్రేవీ కూడా. ఇందులో ఇప్పుడు 85% వరకు ఉడికిపోయిందండి మటన్. సో ఇందులో మేము 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాము. ఎందుకంటే ఇది 1/2 కిలో మటన్ కదా, 2 గ్లాసులు వేసుకుంటున్నాము. జస్ట్ మూత పెట్టేస్తాము. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకబెట్టేస్తే మీకు చాలా సింపుల్గా ఉడికిపోతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ 85% ఉడికిపోయింది కదా. ఇందులో ఒక స్పూన్ పచ్చి కొబ్బరి పొడి వేసుకుంటున్నామండి. దీనివల్ల మనకి గ్రేవీ చాలా థిక్గా అవుతుంది, అట్లాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. గుర్తుపెట్టుకోండి, దీనివల్ల మనకి బాడీలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. చూడండి జస్ట్ 3-4 మినిట్స్ మాత్రమే మూత పెట్టి ఉంచామండి, చాలా బాగా ఉడికిపోయింది.
ఇప్పుడు ఇందులో మనం మసాలా వేసుకోవాలండి. మనం చేసుకున్న మసాలా అదే ధనియాలు, ఎండుమిర్చి, అట్లాగే చెక్క, లవంగాలు, యాలకులు, అట్లాగే మన స్టార్ ఫ్లవర్ ఇవన్నీ మిక్స్ చేసుకొని మనం పెట్టుకోవాలి ముందుగానే. అంటే అది చేసుకొని 1 స్పూన్ వేసి సరిపోతుందండి. ఆ మసాలా మంచి ఫ్లేవర్ గుమగుమలాడుతుంది అనమాట. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నూరేరిపోతుంది కదా. ఆ గ్రేవీ, ఆ పీసెస్ చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. ఇదండి మన మటన్ కర్రీ యొక్క పద్ధతి. ఇట్లా చేస్తే ఎవరికైనా నచ్చుతుంది. మీ ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ ఇలానే చేయండి, చాలా చాలా బాగా ఉంటుందండి. అట్లాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా మనం ఇందులో వేసుకుందాము. ఇదేనండి మన యొక్క కర్రీ యొక్క విధానం. మర్చిపోకండి, ఇట్లానే చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే అండి, అందరికీ బాయ్ అండి.